హలో అండి. నేను మీ శిరీష వర్మ ఫ్రమ్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగు. ఈరోజు మన వీడియోలో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్‌లోకి ఎలా మార్చాలో చూపించండి మేడం అని అడిగారు. అసలు పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్‌లోకి ఇన్‌స్టాగ్రామ్‌ది స్పెసిఫిక్‌గా ఎందుకు మార్చాలి? ఎలా మార్చాలి? అనేది మనం డైరెక్ట్‌గా యూఐలోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం. మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? అలా ఎన్ని సార్లు మార్చుకోవచ్చు స్పెసిఫిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇంక దేరెందుకు పదండి మనం డైరెక్ట్ యూఐలోకెళ్ళి అసలు ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ లోకి లాగిన్ అయిపోయాను. నా స్పెసిఫిక్ అకౌంట్‌లోకి. మీకు కనుక ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలో తెలియకపోతే ఇన్‌స్టాగ్రామ్.కామ్ అనేది మీ బ్రౌజర్‌లో పెడితే టైప్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ అకౌంట్‌లో ఓపెన్ అయ్యి ఉన్నాం కాబట్టి నా డైరెక్ట్ హోమ్ పేజ్ అనేది చూపిస్తాననమాట. సో, అట్ ద టాప్ రైట్ మీకు ఏ ప్రొఫైల్‌లోకి మీరు లాగిన్ అయ్యారు అనేది చూపిస్తుంది డైరెక్ట్‌గా. ఒకవేళ మీరు ఈ అకౌంట్‌లోంచి లాగౌట్ అయిపోయి స్పెసిఫిక్‌గా లాగిన్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ లాగౌట్ కొడితే మీకు ఇలా స్క్రీన్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాగ్రామ్.కామ్ హోమ్ పేజ్‌లో ఇలా ఉంటుందనమాట. సో, నేను వన్ ఆఫ్ మై అకౌంట్స్‌లోకి లాగిన్ అవుతున్నాను. విచ్ ఇస్ కాల్డ్ యాస్ ఎంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ స్టోరీ అనమాట. సో, నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను నా పాస్‌వర్డ్స్ కాబట్టి డైరెక్ట్‌గా బ్రౌజర్ నుంచి లాగిన్ అయిపోతున్నాను. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీ స్పెసిఫిక్ ఇది మీ న్యూస్ ఫీడ్ జస్ట్ లైక్ మీరు ఫేస్‌బుక్.కామ్‌లోకి లాగిన్ అవ్వంగానే మీ హోమ్‌లో మీ న్యూస్ ఫీడ్ ఎలా చూపిస్తుందో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అదే సేమ్ ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం స్పెసిఫిక్‌గా మన అకౌంట్ ప్రొఫైల్‌లోకెళ్ళాలంటే రైట్ సైడ్ మీరు ఏదైతే లాగిన్ అయ్యారో ఆ అకౌంట్‌కి డీపీ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ అన్ని ఫీచర్స్ ఆర్ ఈ అన్ని పారామీటర్స్ చూపిస్తుంది. అక్కడ మనం ఇప్పుడు స్పెసిఫిక్‌గా ప్రొఫైల్‌లోకి వెళ్దాం. ప్రొఫైల్‌లోకి వెళ్ళంగానే ఇది నా స్పెసిఫిక్ అకౌంట్. సో, మీకు కూడా మీ అకౌంట్ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఈ అకౌంట్ పర్సనల్ అకౌంటా? ప్రొఫెషనల్ అకౌంటా? ఇది ఒకవేళ పర్సనల్ అయితే ప్రొఫెషనల్‌లోకి ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. సో, ఇక్కడ మీకు స్మాల్ ఐకాన్ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ ఏంటి? మీరు రాసిన బయో ఏంటి? వెబ్‌సైట్ ఏంటి? అని. సో, అక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ ఉంది చూసారా? స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్. సో, ఇది మీరు ఒకవేళ లాగిన్ అయితే మీ అకౌంట్‌లోకి క్లయింట్ అకౌంట్‌లోకో మీకిక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని కనిపించిందనుకోండి. ఇప్పుడు మీరు ఉన్న ప్రొఫైల్ పర్సనల్ అకౌంట్ అన్నమాట. ఇక్కడ మీకు ఒకవేళ స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అని కనిపించిందనుకోండి. మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ అకౌంట్‌లో ఉన్నారన్నమాట. సో, అదే డిఫరెన్స్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అకౌంట్. అది మీరు ఎలా తెలుసుకోవాలి అనేది ఇక్కడి నుంచి తెలుస్తుంది. సో, నేను ప్రస్తుతానికి పర్సనల్ ప్రొఫైల్‌లో ఉన్నానన్నమాట. ఇప్పుడు నేను స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ మీద మీరు క్లిక్ చేసేయంగానే మిమ్మల్ని స్పెసిఫిక్‌గా ఈ క్వెషన్స్ అడుగుతుంది ఇన్‌స్టాగ్రామ్. మీరు ఎవరు? అంటే మీరు ఒకవేళ బిజినెస్ పర్సనా? లేకపోతే ఒక క్రియేటరా? ప్రొఫెషనల్ క్రియేటర్ అనుకుంటే మీరు స్పెసిఫిక్‌గా ఈ క్రియేటర్‌ని ఎనేబుల్ చేయాల్సుంటుంది. ఇక్కడ చూసారు కదా! బెస్ట్ ఫర్ పబ్లిక్ ఫిగర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. మీరు కనుక స్పెసిఫిక్‌గా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు అండ్ మీరొక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఈవెన్ మీరు స్మాల్ మూవీస్‌లో కానీ, స్కిట్స్‌లో కానీ వేస్తున్నా ఇప్పుడు డైరెక్టర్స్ డైరెక్ట్‌గా మిమ్మల్ని మీ ప్రొఫైల్ ఏది? సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో మీ ప్రొఫైల్ ఏది? అని అడుగుతున్నారనమాట. సో, అలా చాలా మంది క్రియేటర్ కింద ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు మనం స్పెసిఫిక్‌గా బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ప్రొఫైల్‌ని బిజినెస్ అని సెలెక్ట్ చేసుకుందాం. బిజినెస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయంగానే మీకు అసలు మీ ప్రొఫైల్ బిజినెస్ అయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది అనే డీటెయిల్స్ అన్నీ చెప్తుంది ఇన్‌స్టాగ్రామ్. సో, మీ ఫాలోవర్స్ గురించి సో, ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? అసలు పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్‌లోకి ఎందుకు చేంజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరు పర్సనల్ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకుంటే మీకు ఇన్‌సైట్స్ అనేవి ప్రొవైడ్ చేయవన్నమాట టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ అంటే ఇట్ కుడ్ బి ఇన్‌స్టాగ్రామ్, ఇట్ కుడ్ బి ఫేస్‌బుక్.
ఎనీ ఆఫ్ దీస్ సోషల్ మీడియా టూల్స్ మీకు ఇన్సైట్స్ అనేవి ప్రొవైడ్ చెయ్యవు ఒకవేళ మీరు పర్సనల్ అకౌంట్ కింద క్రియేట్ చేసుకుంటే. ఫేస్బుక్ లో కనుక మీరు బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీరు ఒక ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఆ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అని మన ఛానల్లో ఒక వీడియో కూడా క్రియేట్ చేశాను. అది పైన లింక్ లో కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫెషనల్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే మనకి స్పెసిఫిక్ గా డేటా పాయింట్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఎటువంటి కంటెంట్ మీ ఫాలోవర్స్ తో ట్రాక్షన్ వస్తుంది అండ్ ఎటువంటి కంటెంట్ కి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని అండ్ ఏ టైంలో మీ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో అవైలబుల్ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కనుక మీ దగ్గర ఉంటే మీరు అటువంటి కంటెంటే డూప్లికేట్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ అదే టైంలో మీరు ఆ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండొచ్చు టు గెట్ మాక్సిమం రీచ్. అలాంటి డీటెయిల్స్ అన్ని ఒక పర్సనల్ అకౌంట్ లో అవైలబుల్ ఉంటాయి, అది ఓన్లీ ప్రొఫెషనల్ అకౌంట్ లో అవైలబుల్ ఉంటాయి. అందుకే ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ అకౌంట్ కంటే ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్ అనమాట. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని అండ్ మీ కాంటాక్ట్ ఆప్షన్స్ కూడా ఎక్కువ కాలమ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ టు ఫిల్ మోర్ ఆప్షన్స్ ఫర్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కేటగిరీ అని అడుగుతుంది. కేటగిరీ కనుక మీరు చూసుకుంటే స్పెసిఫిక్ గా మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా అక్కడ కేటగిరీ అడిగింది. కేటగిరీ ఎందుకంటే ఆ బంచ్ ఆఫ్ పేజెస్ ఆర్ ఆ బంచ్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని ఒక స్పెసిఫిక్ కేటగిరీలో పూలింగ్ చేసి రికమెండేషన్స్ కి కూడా ఆ అకౌంట్స్ పనికొస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బిజినెస్ లో ఒక రీటైల్ స్టోర్ ఓనర్ అనుకోండి, సో మీరు ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో అనుకోండి, అలాంటప్పుడు మీరు కేటగిరీ ఆ స్పెసిఫిక్ షాపింగ్ అండ్ రీటైల్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అదర్ పీపుల్ అంటే మీ కాంపిటీటర్స్ కనుక వేరే క్రియేట్ చేసుకుని ఉంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని ఫాలో అయ్యే పీపుల్ కి మీ అకౌంట్ కూడా ఇన్స్టాగ్రామ్ రికమెండ్ చేస్తుంది అనమాట. అది ఎలా తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ కి అంటే ఈ కేటగిరీ బట్టే. సిమిలర్ లాజిక్ ఫేస్బుక్ లో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఫేస్బుక్ లో కూడా మీరు పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు కరెక్ట్ గా ఉన్న కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు వేరే పీపుల్ మీ కాంపిటీటర్ పేజెస్ కనుక ఫాలో చేస్తూ ఉంటే అలాంటప్పుడు వాళ్ళకి ఫేస్బుక్ మీ పేజ్ కూడా సజెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ దాని గురించి ఫేస్బుక్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేటగిరీ ఏంటి అనేది తెలియాలి. సో మీరు కరెక్ట్ గా కనుక మీ కేటగిరీ చూస్ చేసుకోకపోతే మీకు వచ్చే ఫాలోవర్స్ మీకు తగ్గట్టుగా ఆడియన్స్ ఉండదు అనమాట. సో వాళ్ళు ఎప్పటికీ మీ కస్టమర్స్ అయ్యే ఆపర్చునిటీ ఉండదు. సో అందుకే కేటగిరీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపింగ్ అండ్ రీటైల్ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వేరే కేటగిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మీకు తగ్గట్టుగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను షాపింగ్ అండ్ రీటైల్ సెలెక్ట్ చేసుకుని డన్ కొడితే సరిపోతుంది. ఇప్పుడు నా పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో అది ప్రొఫెషనల్ అకౌంట్ కిందకి మారిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు నన్ను ఏం అడుగుతుందంటే ఒకసారి నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ రివ్యూ చేసుకో, ఎందుకంటే చాలా మంది పర్సనల్ మొబైల్ ఫోన్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ బిజినెస్ మొబైల్ ఫోన్స్ డిఫరెంట్ ఉంటాయి, బిజినెస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంటుంది, ఈమెయిల్ డిఫరెంట్ ఉండొచ్చు, వెబ్సైట్ డిఫరెంట్ ఉండొచ్చు. సో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఒక స్మాల్ బటన్ ఉంది, షో కాంటాక్ట్ ఇన్ఫో ఆన్ మై ప్రొఫైల్. మీరు ఇది క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మీ ప్రొఫైల్ మీద చూపిస్తుంది, రాదర్ దెన్ పీపుల్ గోయింగ్ టు అసలు ఈ ప్రొఫైల్ లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళు సెర్చ్ చేసుకోవడం కంటే డైరెక్ట్ గా మీ ప్రొఫైల్ మీద ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి అన్ని నింపాను అనుకోండి, అండ్ సేవ్. ఇప్పుడు యువర్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ ఈస్ రెడీ అని చెప్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ అంటే
ఇన్స్టాగ్రామ్ మొబైల్ యాప్ తో కూడా లాగిన్ అయితే మీ అకౌంట్ బిజినెస్ అకౌంట్ కింద చూపిస్తుంది ఇప్పుడు. సో జస్ట్ డన్ అని క్లిక్ చేయండి. చాలా మంది ఇలా పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్ లోకి చేంజ్ చేయగానే ఏదో లేఅవుట్ అంతా మారిపోతుంది, ఇప్పుడు నాకు స్పెసిఫిక్ గా కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటారు. బట్ మీరు కనుక చూసుకుంటే మీ లేఅవుట్ లో పెద్ద చేంజ్ ఏమీ కనిపించదు అనమాట. మీ న్యూస్ ఫీడ్ ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అండ్ మీ పర్సనల్ మీ అకౌంట్ ఏదైతే ఉందో, సో ఇది నా అకౌంట్ కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ అకౌంట్ లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ద లేఅవుట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. బట్ కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడే మనం జస్ట్ ప్రొఫెషనల్ అకౌంట్ కింద చేంజ్ చేసాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈచ్ పోస్ట్ మీరు ఏదైతే వేస్తారో ఆ పోస్ట్ రీచ్ ఎంత, అంటే ఎంతమంది పీపుల్ కి ఆ పోస్ట్ రీచ్ అయింది, ఎంతమంది ఆ పోస్ట్ లైక్ చేశారు, ఎంతమంది దాని మీద కామెంట్ చేశారు, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడియల్ టైమ్స్, అంటే ఏ ఏ టైంలో మీ ఆడియన్స్ ఆన్లైన్ ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని మీకు మీ ప్రొఫైల్లో ఇన్సైట్స్ లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈచ్ పోస్ట్ కింద ఒక స్మాల్ బటన్ వస్తుంది, వ్యూ ఇన్సైట్స్ అని. సో వ్యూ ఇన్సైట్స్ అనేది మీకు ఒకవేళ పర్సనల్ అకౌంట్ అయితే ఇది కనిపించదు, ఓన్లీ మీరు ప్రొఫెషనల్ అకౌంట్ అయితే ఇది కనిపిస్తుంది. ఇది వరకు ఈ అకౌంట్ ఆల్రెడీ ప్రొఫెషనల్ అకౌంట్, నేను దాన్ని పర్సనల్ అకౌంట్ కింద చేంజ్ చేశాను జస్ట్ ఈ డెమో చూపించడానికి. అందుకే నాకు ఈ బటన్ ఇమీడియట్ గా కనిపిస్తుంది అనమాట. సో మీరు వ్యూ ఇన్సైట్స్ కనుక క్లిక్ చేస్తే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ పోస్ట్ మీద జరిగిన యాక్షన్స్ ఏంటి అనేవి అన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ప్రొఫెషనల్ అకౌంట్ నుంచి పర్సనల్ అకౌంట్ లో కన్వర్ట్ చేశాను, ఇప్పుడు పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్ లో కన్వర్ట్ చేశాను కాబట్టి ఇంకా ఈ డేటా రిఫ్రెష్ అవ్వలేదు. ఒకవేళ డేటా రిఫ్రెష్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. సో మీరు కనుక ప్రొఫెషనల్ గా మీ బిజినెస్ అకౌంట్ మేనేజ్ చేసుకోవాలనుకున్నా, మీరు ఒక డిజిటల్ ఏజెన్సీ రన్ చేస్తున్నా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ క్లయింట్స్ కానీ మీ అకౌంట్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే మీరు ఎప్పుడు ఏ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా రాదర్ దాన్ పర్సనల్, ప్రొఫెషనల్ అకౌంట్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే జస్ట్ మీ ఫ్రెండ్స్ వరకే రీచ్ ఉంటుంది. మీరు బిజినెస్ లో ఉంటే మీకు తెలుసు నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఎక్కువ మందికి రీచ్ అయితేనే మీకు ఎక్కువ బిజినెస్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. అందుకే స్పెసిఫిక్ గా ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న పర్సనల్ కంటే ప్రొఫెషనల్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అదండి ఈరోజు వీడియో, హౌ టు క్రియేట్ అ ప్రొఫెషనల్ బిజినెస్ అకౌంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ హౌ టు స్విచ్ ఫ్రమ్ అ పర్సనల్ అకౌంట్ టు అ ప్రొఫెషనల్ అకౌంట్. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ కంటెంట్ ఇంట్రెస్టింగ్. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ బటన్ స్మాష్ చేయండి. మీరు నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఆ డీటెయిల్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో కింద వదిలితే నేను కంపల్సరీ ఆ టాపిక్ పికప్ చేసి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో అందించేస్తాను. మళ్ళీ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతదాకా ప్లీజ్ టు టేక్ కేర్.